తల్లికి వందనం సంబంధించి రూ. 13,000 ఈ రోజు నుంచి వాళ్ళ తల్లులు లేదా సంరక్షకుల బ్యాంక్ ఖాతాలకైతే జమ అవుతున్నాయి. సో, దాదాపు 57,00,000 మంది ఎలిజిబుల్ లిస్ట్ నిన్న ప్రకటించినటువంటి నేపథ్యంలో, సో, 57,00,000 మందికి మన తల్లుల అకౌంట్‌లోకి డబ్బులు రూ. 13,000 పడుతున్నాయా? ఎంతమందికి పడుతున్నాయి? పడితే ఎవరెవరికి పడ్డాయి? అనేది ఒకసారి క్లియర్‌గా చూసినట్టయితే, తల్లికి వందనం నిధులు బ్యాంకులకు చేరినట్లు ప్రభుత్వం అయితే తెలిపింది. గురువారం అర్ధరాత్రి నుంచి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో నిధులు జమ కావడం ప్రారంభమవుతుందని పేర్కొంది. 35,44,459 మంది తల్లులు సంరక్షకుల బ్యాంక్ ఖాతాలో నిధులు జమ కానున్నాయి. ఒక్కో విద్యార్థికి రూ. 15,000 చొప్పున విడుదల చేసింది. ఇందులో 13,000 లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు, మిగతా 2,000ను ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం కలెక్టర్ల ఖాతాలకు జమ చేస్తారు. అంటే నిన్న ఎలిజిబుల్, ఇనెలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఎలిజిబుల్ లిస్ట్లో 57,00,000 మంది, పైచిలుకు మంది అయితే ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు డబ్బులు జమ అవుతున్నాయంటే ఇక్కడ కొన్ని నంబర్స్ మాత్రమే చెప్పారు. 35,44,459 మందికి మాత్రమే ఈరోజు డబ్బులు జమ అవుతాయి అని చాలా క్లియర్‌గా చెప్పారు. మరి మిగతా వాళ్ళకు ఎందుకు కావడం లేదంటే, మీరు ఫస్టు ఆధార్ అప్డేట్ చేసుకోకపోయినా, అంటే మీ పిల్లలు 5 సంవత్సరాలు దాటిన తర్వాత ఖచ్చితంగా మీ పిల్లల యొక్క ఆధార్‌ని అప్డేట్ చేయాలి. నెక్స్ట్ మీ యొక్క ఆధార్, అంటే పేరెంట్స్ యొక్క ఆధార్, మీరు ఆధార్ కార్డ్ తీసుకొని 10 సంవత్సరాలు దాటినట్టయితే ఖచ్చితంగా ఆధార్ అయితే అప్డేట్ చేసుకోవాలి. ఆ విధంగా ఆధార్ అప్డేట్ చేసుకున్నప్పుడు మీ యొక్క పేమెంట్ అనేది సక్సెస్ అవుతుంది. నెక్స్ట్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ లింక్ చేయకపోయినా అనేది కూడా ప్రాబ్లమ్ అయి ఉంటుంది. అది కూడా చెక్ చేసుకోండి. ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అనేది కూడా కరెక్ట్‌గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఖచ్చితంగా మ్యాపింగ్ అనేది చేసుకొని ఉండాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసేటప్పుడు మీరు, మీ యొక్క పిల్లలు అందరూ కూడా ఒకే రేషన్ కార్డ్‌లో ఉండేటట్టు చూసుకోవాలి. మీరు ఒక రేషన్ కార్డ్‌లో ఉండి, మీరు పిల్లలు ఇంకొక రేషన్ కార్డ్‌లో ఉన్నా కూడా ఆ మ్యాపింగ్ అనేది రాంగ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా మీరు మీ యొక్క రేషన్ కార్డ్‌లో మ్యాపింగ్ చేసేటప్పుడు అందరూ కూడా ఒకే కార్డ్‌లో ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. సో, ఇవన్నీ కరెక్ట్‌గా ఉన్నట్టయితే ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌లో కూడా రూ. 13,000 డబ్బులు తల్లికి వందనం నుంచి మీ యొక్క అకౌంట్‌లకైతే క్రెడిట్ అవుతున్నాయి. చాలామందికి ఈరోజు క్రెడిట్ అయితే అయ్యాయి. చాలామంది మెసేజ్‌లు కూడా పెడుతున్నారు. మాకు పడ్డాయి బ్రో, మాది కృష్ణా డిస్ట్రిక్ట్, థ్యాంక్ యూ అని. ఈ విధంగా మెసేజ్ పెట్టడం వల్లనే మాకు కూడా తెలుస్తా ఉంది. సో, మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్‌లో కూడా ఒక లింక్ ఇస్తాను. అక్కడ నుంచి మీ పేమెంట్ పడ్డాయా లేదా అనేది స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ స్కీమ్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి మీరు తల్లికి వందనం అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇయర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే 2025, 26 అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. యూఐడి అనే ఆప్షన్ దగ్గర ఎంటర్ ఆధార్ నంబర్ అని చూపిస్తుంది కదా, పేరెంట్ యొక్క ఆధార్ నంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఎంటర్ క్యాప్చా అనే చోట మీరు ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీరు ఏదైతే మీ ఆధార్ నంబర్కు మొబైల్ నంబర్ లింక్ చేస్తారో దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసేయండి. ఓటీపీని కన్ఫర్మ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ మీరు డౌన్లో ఇక్కడ చూసుకున్నట్టయితే పేమెంట్ డీటెయిల్స్ స్టేటస్ అని కనిపిస్తుంది. మీది సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా? ఒకవేళ సక్సెస్ అయితే సక్సెస్ అని చూపిస్తుంది, ఫెయిల్ అయితే రిమార్క్ అనేది కూడా చూపిస్తుంది. సో, ఇక్కడ రిమార్క్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే అది మెన్షన్ చేస్తుంది మీ పేమెంట్ ఎందుకు సక్సెస్ కాలేదనేది. సో, దాన్ని మీరు సాల్వ్ చేసుకుంటే అందరికీ కూడా తల్లికి వందనం డబ్బులు అనేవి మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ అవుతాయి. ఇదండి ఓవరాల్గా తల్లికి వందనం డబ్బులు కొంతమందికి ఈరోజు క్రెడిట్ అయితే అవుతున్నాయి. మీరు కూడా చెక్ చేసుకోండి. ఓవరాల్గా ఇది తల్లికి వందనం మీద ఉన్న అప్డేట్. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.